హాయ్ అండి అందరికీ. ఇది మా మామ వాళ్ళ ఇంటి దగ్గర మల్లన్న దేవుని పండుగ చేస్తున్నారు. మల్లన్న దేవుని పండుగ దానికంటే ముందు రోజు పుట్ట కమ్మడం అని అంటారు. అది అక్కడ నేను వీడియో తీయలేదు. ఇది మల్లన్న దేవుని పండుగ స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ గద్దె మొగ్గు వాళ్ళతోటి గద్దేస్తారు వాళ్ళు. గద్దేసిన తర్వాత ఇంట్లో నుంచి దేవుళ్ళనన్నీ తీసుకొచ్చి ఒక 5 రౌండ్స్ తిరిగి దేవుళ్ళని అక్కడ పెడతారు. దాని తర్వాత వీళ్ళు మల్లన్న కళ్యాణం అండ్ ఎల్లమ్మ కళ్యాణం ఇద్దరి కళ్యాణం చేసారు. అక్కడ కూర్చొని ఫస్ట్ మల్లన్న కళ్యాణం చేస్తుంటారు. అయితే అక్కడ మొత్తము 4 పేర్స్ కూర్చున్నారు. మా అమ్మ, అత్తమ్మ, మా తమ్ముడు, మా మరదలు, వాళ్ళ మా ఇంకో మామ వాళ్ళ కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, వాళ్ళు నలుగురు 4 పేర్స్ కూర్చొని ఫస్ట్ మల్లన్న కళ్యాణం చేస్తారు. అయితే ఇక్కడ మల్లన్న దేవుని పండుగ చేసినప్పుడు మామూలుగా రిలేటివ్స్ మ్యారేజ్ ఉంది కాబట్టి మ్యారేజ్కి ముందు రోజు వీళ్ళు మల్లన్న కళ్యాణం అనేది చేసుకుంటున్నారు. అయితే రిలేటివ్స్ కూడా చాలామంది వస్తారు. వీళ్ళు ఒగ్గు వాళ్ళు ఇది చేస్తారు. ఒగ్గు వాళ్ళే మల్లన్న కళ్యాణం అనేది జరిపిస్తారు. మల్లన్న కళ్యాణం చేస్తే అంటే మల్లన్న ఉన్న వాళ్ళు చేసుకుంటారు. బట్ అది కొంచెం పెద్ద టాస్కే. దానికి 2 days టైం తీసుకుంటారు మల్లన్న కళ్యాణం చేయడానికి. అయితే వీళ్ళు ఫస్ట్ ఇక్కడ మల్లన్న ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడ పూజారి అనే వాళ్ళు ఏముండరు. ఒగ్గు వాళ్ళే పూజారిగా అంటే పూజారి ప్లేస్లో వీళ్ళే ఉండి చేస్తారు అన్నట్టు కళ్యాణం. ఫస్ట్ మల్లన్న కళ్యాణం చేసిన తర్వాత వాళ్ళు అక్కడ చేయాల్సిన ప్రాసెస్ అంతా మొత్తం చేస్తారు. ఇక్కడ నిల్చున్న పర్సన్ అనే అతను మొత్తం చదవడము, దానికి అంటే కథలు ఏమేమి ఉంటాయి, ఎట్లా చేస్తారు ఏంటి అనేది కళ్యాణం అనేది అంటే స్టార్ట్ చేశారు. సేమ్ మన మనుషులకు ఎలా చేశారో అలానే దేవుళ్ళని, విగ్రహాలని ఇట్లా పూజారి వాళ్ళు ఇక్కడ ఉన్న ఒగ్గు పర్సన్ పట్టుకొని ఇంటి మనుషులతోటి వాళ్ళకి జీలకర్ర బెల్లం పెట్టియడము అండ్ ఇట్లా అందరిని మొక్కించుకోవడం, అందరూ మొక్కడము, దేవుడి నీళ్ళు తలపైన చల్లుకోవడము అండ్ మంగళసూత్రం అవి కట్టియడం కూడా చేస్తారు. ఇక్కడ ఒగ్గు పర్సన్ ఇంకొక అతను వీళ్ళు చేస్తారు. నువ్వు అక్కడ చూడు సామి
ఇక్కడితోటి అంటే కళ్యాణం ప్రాసెస్ అనేది అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ కళ్యాణం అనేది జరుగుతుంది. వీళ్ళు చేపిస్తుంటారు. ఇక్కడితో కళ్యాణం అనేది అయిపోయింది. కళ్యాణం ప్రాసెస్ అయిపోయింది. అయితే ఇప్పుడు దేవుడికి బియ్యం పోస్తారు. అంటే ప్రతి ఒక్కరు వచ్చిన రిలేటివ్స్ ప్రతి ఒక్కరు పేర్స్ ఉంటే జంటగా పోస్తారు. పేర్స్ లేకపోతే వదిన మధ్యలో అట్లా జంట పోస్తారు. దాని తర్వాత సూర్యబోనం చేస్తారు. ఆ సూర్యబోనం చేసిన తర్వాత ఇక్కడితోటి సూర్యబోనం దగ్గర దేవుడు వచ్చే వాళ్ళకి దేవుడు వస్తాడు. ఒగ్గు వాళ్ళు అక్కడ నిమ్మకాయలు కోయడం, గుమ్మడికాయ కొట్టడం, అవి గుమ్మడికాయ కొట్టి అక్కడ చేయాల్సిన ప్రాసెస్ అంతా చేస్తారు. దాని తర్వాత ఇక్కడితోటి మల్లన్న కళ్యాణం అనేది